వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఎల్లమ్మ పట్నాలండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పట్నాలు జరుగుతున్నాయని మేమందరం సెలవులు ఇవ్వగానే నెక్స్ట్ డే 2-3 డేస్కి అలా ఊరు వెళ్ళిపోయాము. మొదటి ఎల్లమ్మ పట్నాల్లో మొదటి రోజున ఏం జరుగుతుందంటే ఎల్లమ్మ తల్లిని ఇంటింటికి తీసుకొస్తారండి. అమ్మవారు ఊరికే రారండి, డప్పుల దరువుతో అమ్మవారిని అలా వేపాకులతోని ఆ స్తంభాన్ని అలా అలంకరించి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, నాకు అన్నీ తెలియదు వివరంగా, నాకు తోచింది చెప్తున్నాను. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఊరికే కాకుండా డప్పులతోని డ్యాన్స్ చేస్తూ అమ్మవారిని తీసుకొస్తూ ఉంటారండి. ఎందుకంటే అమ్మవారు మన ఇంటికి వస్తుంది అని ఆ సౌండ్ మనం గుర్తుపట్టి మనము అలర్ట్గా ఉంటాము. అమ్మవారికి సంబంధించిన పసుపు, కుంకుమ, పూలు, బియ్యము, కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకొని ఉండాలి. అమ్మవారిని ఇలా ఇంటింటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు మన ఇంట్లోకి అడుగుపెట్టే మొదట ఏం చేస్తామంటే ఎవరైతే అమ్మవారిని తీసుకొస్తున్నారో ఆమెకు సంబంధించిన దీపము కానీ, మంగళారతి కానీ, బియ్యము, ఇలా అమ్మవారికి సంబంధించిన ప్రతి వస్తువుని తీసుకొచ్చే వాళ్ళకి మనం మొదటగా మన ఇంట్లోకి ఆహ్వానించే ముందు వాళ్ళ కాళ్ళందరివి కడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తాం. ఆ తర్వాత ఇలా పసుపు, కుంకుమ తో అలంకరిస్తాం, పూలు పెడతాం, కొబ్బరికాయ పెడతాం, మొక్కి కొడతాం కొబ్బరికాయ ఇంట్లో వాళ్ళందరము. ఎల్లమ్మ తల్లి అనేది గౌడ్స్ అందరికీ ఒక ఎమోషన్, ఒక దేవత అనే కాకుండా ఒక ఎమోషన్ కూడా అండి. ఎందుకంటే మాకు ఇంటి ఇలవేల్పు అని కూడా అనుకోవచ్చు. శివయ్య కూతురు ఎల్లమ్మ తల్లి, తను ఇంటికి వస్తుంది అంటే ఒక రకమైన పండగ అండి. ఎల్లమ్మ పట్నాలు అంటారు. అమ్మవారికి పెళ్లి చేయడం ఇవన్నీ ఉంటాయండి. ముందు వీడియోలు మీకు అవన్నీ కనిపిస్తాయి. కొన్ని నేను ఎడిట్ చేసి కొన్ని తీసివేయడం జరిగింది, కొన్నింటిని నేను పెట్టాను. మీకు తెలిసిన వాళ్ళైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అన్నీ తెలియదు, కొన్నే తెలుసు. ఇది రెండోసారి మూడోసారి అండి చేయడం అమ్మ వాళ్ళ ఊర్లో. చిన్నప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేశారు, కానీ నాకు అంత చిన్నదాన్ని కాబట్టి అంత నాకు గుర్తు లేదు ఏంటి అనేది. ఇప్పటి నుండి ఇప్పుడు మనం వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మనకు అన్నీ యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నేను కొన్నింటిని నేను చెప్తాను. తెలిసినవి, తెలియని వాటిని మాత్రం ప్లీజ్ క్షమించేసేయండి. అన్నీ తెలియకుండా నేను ఎందుకు పెడుతున్నావు అని కూడా అనుకోవద్దు. నాకు మెమొరీగా కూడా ఉంటుందని చెప్పి వ్లాగ్ లాగా తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారి బొట్టు అంటే కుంకుమ కాకుండా పసుపు అండి. ఫస్ట్ పసుపుతోని ఇట్లా 3 శివయ్యకైతే ఎలా అడ్డనామాలు ఉంటాయో అలా పెడతారండి పసుపుతోని. తర్వాత కుంకుమ బొట్టు పెడతారు. ఇలా చూడండి, ఇంటింటికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అలా పూలతోని, పసుపుతోని, కుంకుమతోని అమ్మవారిని అలంకరించారు. మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పూజ రూమ్లో మాత్రమే పెడతారండి అమ్మవారిని. అలా అది నాగసర్పం కింద అమ్మవారు కొలువై ఉన్నారు అదండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చారండి. ఎందుకంటే మేము నెక్స్ట్ డే ఊరికి వెళ్తాము, మార్నింగే వెళ్తామేమో, మార్నింగ్ రాకుంటే మాకు ఎలా అని చెప్పి ఆలోచించి ముందు రోజు నాడే తమ్ముడు దేవతను ఇంటికి తీసుకొని రండి అని పిలిచాడు. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు గృహప్రవేశం ఉండే అమ్మ వాళ్ళ చెల్లది, కరీంనగర్ వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. ఒకవేళ అమ్మవారు వచ్చే టైంకి మనం లేకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించుకొని అదే రోజు ఇంటింటికి వెళ్తుంది, కానీ లేట్ నైట్ అవుతుంది కదా, మేము నెక్స్ట్ డే వస్తామన్నారు. కానీ ఏం కాదు, పర్లేదు, ఒక 5 మినిట్స్ అయినా పర్లేదు, తీసుకొచ్చేయండి అమ్మవారిని అంటే వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు. ఇలా మేమందరం ఫోటో దిగుతున్నాము, ఫ్యామిలీ ఫోటో. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముని భార్య, మా పిల్లలు, చెల్లి పిల్లలు ఇలా అందరం కలిసి. నెక్స్ట్ అమ్మవారిని బయటకు తీసుకెళ్లే ముందు ఇలా దీపాలలో కొంచెం నూనె పోసి మళ్ళీ పసుపు, కుంకుమ బొట్టు పెట్టి దండం పెట్టుకొని మన కోరికలు ఏమైతే ఉంటాయో వాటిని మనం మొక్కుకొని అలా అమ్మవారిని కదిలిస్తామండి. చూడండి, నాన్న తమ్ముడు ఇలా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని కదిలిస్తే మళ్ళీ వాళ్ళ చేతిలోకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ మీరు చూస్తున్నారు కదా. ఇక ఇది మొదటి రోజున జరిగిన పండగ మనకు పట్టణాలలో మొదటిది. తర్వాత రోజు పోషమ్మ బోనాలు, ఆ తర్వాత ఇలా గావు పట్టడం అని, తర్వాత ఎల్లమ్మ పట్నాలని చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటిగా నేను కొంచెంగా పార్ట్ వైజ్గా నేను ఈ వ్లాగ్ని అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది అయిపోయి మనకు 1 వీక్ అయింది. ఎల్లమ్మ పట్నాలు అయిపోయి కూడా సెకండ్ వీక్ కూడా కావచ్చింది, కానీ కొద్దిగా లేట్ అయింది. మనకు వైఫై అందుబాటులో లేదు కాబట్టి అప్లోడ్ చేయాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా టైం కావాలా. ఊర్లోకి వెళ్తే మాత్రం మనకు టైం సెట్ కదండి. ఇక్కడ నేను దండం పెట్టుకోవాలని చెప్పి వీడియో తీస్తున్నా కదా, చెల్లెని పట్టుకోమని చెప్పి నేను కూడా దండం పెట్టుకున్నానండి. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకున్న ఛానల్ని, శ్వేతాస్ వరల్డ్ అనే ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా శ్వేత మునిగాల్ అనే ఛానల్ ఉంటుందండి. ప్లీజ్ ఫాలో అవ్వండి.
మీ అందరికి కూడా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సదా కుటుంబ సభ్యులతో ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో బాగుండాలని, మీ కోరికలు కూడా నెరవేరాలని చెప్పి కోరుకుంటూ, మీ శ్వేత అండి, శ్వేత వరల్డ్. ఇలా అమ్మవారిని కదిలిస్తున్న టైం ఇది, కదిలించి బయటకు తీసుకొస్తున్న టైము. రాత్రి అప్పటికే మనకి 11 కావచ్చింది. ఇప్పుడు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఏం జరిగిందనేది కూడా ఇక్కడ నేను కంటిన్యూ వీడియో పెడుతున్నా చూడండి. మళ్ళీ సెకండ్ సారి కూడా అమ్మవారు మా ఇంటికి వచ్చారండి. కానీ మాకు అనుకోకుండా అదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. రెండు సార్లు వచ్చిందంటే అందరికీ ఒకసారి మాత్రమే తీసుకెళ్తారు. మాకు మాత్రం 2 సార్లు వచ్చింది. తర్వాత హ్యాపీగా తమ్ముడు వాళ్ళందరికీ ఖుషీగా వాళ్ళకి ఏదో ఒక ఎంజాయ్మెంట్ లాగా ఈ డప్పు కొట్టే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కొంచెం హ్యాపీగా ఖుషి చేసి వాళ్ళతో కూడా డ్యాన్సులు చేపించి ఆనందపరిచి వాళ్ళను పంపించడం జరిగిందండి. ఇక మన ఇంట్లో నుండి బయటకు వచ్చే టైంలో ఇది తమ్ముని భార్య, నాన్న రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడుగా తను మా నాన్న అండి. ఇక మన ముందు వస్తున్న ఈ తెల్ల డ్రెస్ వేసుకున్న మా అన్న అవుతాడండి, తిరుపతి అని. నెక్స్ట్ వెనకాల వచ్చేది కూడా అన్నయ్యనా అండి. అందరూ బ్రదర్సే మాకు. కంటిన్యూగా ఈ వీడియోని చూసేయండి. ఇక
స్టార్ట్ అయింది.